నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు, కస్టడీ సినిమా రిలీజ్ అయింది, రివ్యూ ఏంటి, ఎలా ఉంది? యాక్చువల్గా చాలా రోజుల తర్వాత నాగ చైతన్యకు మంచి హిట్ కావాలని మనము చాలా అనుకున్నాం. అండ్ ఈవెన్ ప్రీ ప్రమోషన్స్లో కూడా ఎక్కువ కస్టడీ గురించి కంటే వీళ్ళ విడాకులు బాగా హైలైట్ అయిపోయింది. అంటే యాక్చువల్గా మొన్న ఏజెంట్కి కూడా అదే ప్రమోషన్లోనే చిన్న ఏదో అయిపోయింది. యాక్చువల్గా సినిమాకి ప్రీ ప్రమోషన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో వీళ్ళ సినిమాలకి ఎందుకు ఇట్లా అవుతున్నాయో తెలియట్లా. మొన్న ఏజెంట్కి కూడా అంతే. ప్రీ ప్రమోషన్లో సినిమాకి హైప్ వచ్చేది పోయి ఏవేవో వాదనలు, ఈయన లేట్గా వచ్చాడని, ఈయన రాలేదని, ఈయన వల్ల లేట్ అయిందని ఆయన వల్ల లేట్ అయిందని ఈయన, వీళ్ళకి డబ్బులు సరిపోలేదని, ఇంకేదైందని, గొడవలు వచ్చాయని, అంటే వేరే ట్రాక్కి వెళ్ళింది ప్రమోషన్స్ పెట్టి. చివరికి నాగార్జున గారు అసలు నేను సినిమా చూడలేదనేసరికి అది ఏదో అయిపోయింది. ఇప్పుడు పోనీ దీని ప్రీ ప్రమోషన్స్లో వీళ్ళు పాపం బాగానే కష్టపడుతున్నారు. అందరి దగ్గరికి వెళ్తున్నారు, అందరిని అడుగు కలుస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు కస్టడీ గురించి మానేసి అదేంటి, తర్వాత ఏంటి, ఆ పిల్లెవరు, మధ్యలో ఎందుకు వచ్చింది, ఇవే అడుగుతున్నారు. అంటే సినిమా గురించి మానేసి పర్సనల్ ఇష్యూస్ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. ఆయన కూడా అదే ఫ్రస్ట్రేట్ అయి పాపం 2 సార్లు అన్నాడు కదా, ఇంకెన్నాళ్ళు సాగదీస్తారని నిన్న అన్నాడు. మొన్నేమో మధ్యలోకి వేరే వాళ్ళని లాగుతున్నారని అసలు లాగొద్దన్నాడు, ఇంకేవో అన్నాడు. ఈ ఇళ్ళని వదిలేసి అంతకుముందు సమంతకు కూడా అదే అయింది. సో ఇన్ని వ్యవహారాలు పక్కన పెట్టేస్తే కస్టడీ అసలు రిలీజ్ అయిన విషయం కూడా చాలామందికి తెలియడానికి, అంటే అసలు ఈరోజా రేపా అన్నట్టు ఉన్న పరిస్థితిలో మొత్తానికైతే సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక కథ విషయానికి వెళ్తే ఈయన ఎప్పటిలాగే రాముడు మంచి బాళ్ళు క్యారెక్టరే, కాకపోతే ఒక మంచి కానిస్టేబుల్ అంతే. కానిస్టేబుల్, మంచి కానిస్టేబుల్. యాక్చువల్ గా హీరోలు అంటే ఎస్ఐలు, సిఐలు, ఇంకేదో ఉంటది కదా రేంజ్ లో. ఎస్ఐ సిఐ అవ్వాలంటే కొంచెం అనాలి కదా, సూర్యలాగా సింగంలాగా ఉండాలి కదా. మనోడికి ఆ క్యారెక్టర్లు ఇవ్వలేరు కదా. సో కానిస్టేబుల్ అంటే కొంచెం ఇలా ఉంటాడని చెప్పేసి అది ఇచ్చారు. సరే, కానిస్టేబుల్ ఏమన్నా ఏం చేశాడు అంటే హ్యాపీగానే కొంచెం 1996 బ్యాక్డ్రాప్ ఇదంతా. ఒక పిల్లని ప్రేమించాడు, వాళ్ళు కూడా ఓకే, అంతమించి ఫైన్. ఆ అమ్మాయిలకేమో ఇంట్లో వేరే వాళ్ళతో పెళ్లి చేస్తున్నాము అని అనేసి అనుకోకుండా ఈయనకు చెప్పడం జరుగుద్ది. అంటే ఇంకా మంచి సంబంధం ఏమో. ఈయనేమో సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో అరవింద్ స్వామిని అరెస్ట్ చేసి తీసుకొస్తాడు, అందులో పెడతాడు. తర్వాత అంటే ఏ పరిస్థితుల్లో చేశాడు ఏంటి అనేది మనం కథలోకి వెళ్దాం. సో నేను బేసిక్ సినాప్సిస్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒకరోజు అరవింద్ స్వామిని ఎవరో చంపేయడానికి వస్తున్నారని నాకు తెలిసింది. ఆయన్ని కాపాడడానికి. అండ్ నెక్స్ట్ అదే రాత్రి ఈ పిల్లకి అదే టైంలో వేరే వాళ్ళతో పెళ్ళనే జరిగి ఆమెను పట్టుకొని వీళ్ళు ఒక ట్రావెల్ చేస్తారు, వీళ్ళని ఛేదించుకుంటూ పోలీసులు. ఇట్లా వెళ్ళే డ్రామా. యాక్చువల్గా అసలు ఏమైంది, ఎందుకైంది, ఏంటి అనేది మనము తెర మీద చూడాలి. యాక్చువల్గా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో అయితే ఏమన్నా పసు ఉందా, లేదు. రొటీన్ డ్రామా. అండ్ నెక్స్ట్ స్టార్టింగే పవర్ఫుల్ క్యారెక్టర్లో సీఎం పాత్రలో ప్రియమణి ఎంట్రీ ఇచ్చింది. ఎక్సలెంట్. సినిమాకు ఒక పెద్ద అసెట్ అంటే ప్రియమణి అని చెప్పుకోవాలి. అండ్ అసలు ఎంత బాగా ఒదిగిపోయింది. సీఎం అంటే ఇలా ఉండాలి, రాజకీయ నాయకురాలు అంటే ఇలా ఉండాలి అనేలాగా బాగా చేసింది. అండ్ నెక్స్ట్ అలాగే మిగతా క్యారెక్టర్స్లో కూడా అందరూ పర్వాలేదు అనిపించారు. శరత్ కుమార్ గారు ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. అందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశారు అనిపించుకోవాలి. పెద్దగా ఏం లేదు. ఎక్కువ మాట్లాడుకుంటే మళ్ళీ అరవింద్ స్వామి గురించి మాట్లాడుకోవాలి. ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు ఆ క్యారెక్టర్లో. ఈయనకి ఈ మధ్య ఏ క్యారెక్టర్ ఇచ్చినా అలా ఒదిగిపోతాడు అంత నీట్గా. అటు ప్రధాన ప్లస్లు అంటే యాక్చువల్గా ఎక్కువ డామినేట్ చేసే హీరోయిన్లు ఉంటారు అని చెప్పేసి, అంటే ఈయన చేసే ప్రతిసారి డామినేట్ అవుతున్నాడు హీరోయిన్ల చేత అని చెప్పేసి ఆ పిల్లని పెట్టాడు కృతి శెట్టి. అయినప్పటికీ సరే కృతి శెట్టి డామినేట్ చేసిందా, ఈయన ఆమెను డామినేట్ చేశారు, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అనుకుంటే ఈ 2 క్యారెక్టర్లు మళ్ళీ డామినేట్ చేసేసాయి ఈయనని. అటు అరవింద్ రెడ్డి, ఇటు ప్రియమణి. అంటే ఇట్లా అయిపోతుంది మరి ఆయన పరిస్థితి. సరే, అంతవరకు ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్ వెంకట్ ప్రభు తమిళ్ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా నీట్గానే తీశాడు. మనకి ఈ మధ్యకాలంలో ఎందుకు మనకి అలవాటు అవుతుందంటే, ఈ మధ్య కాలంలో మన అందరం తమిళ సినిమాలు చూస్తున్నాం, వాళ్ళ ఆర్టిస్టులు కూడా మనకి తెలిసిపోతున్నాయి ఫేస్లు, ఆహో వీళ్ళేనా. నెక్స్ట్ అట్లాగే కన్నడ సినిమాలు చూస్తున్నాం, వాళ్ళ ఆర్టిస్టులు తెలుస్తున్నారు.
మలయాళ సినిమాలు చూస్తున్న వాళ్ళ ఆర్టిస్టులు, హిందీ సినిమాలు చూస్తున్న వాళ్ళ ఆర్టిస్టులు. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ తమిళ్ ఫ్లేవర్ ఉన్నా సరే మనకు పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళన్నీ మొహాలు ఆల్రెడీ 2-3 సినిమాలలో చూసే ఉంటున్నాం కాబట్టి అట్లా పర్వాలా. అండ్ ఇప్పుడు మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టలా, తెలుగు వాళ్ళని మెప్పించేలానే తీశాడు. అంటే తెలుగు తమిళ్ రెండూ ఉన్నాయి కాబట్టి కొంతమంది అక్కడిని కొంతమంది ఇక్కడిని వాడుకున్నారు, పర్లా. అండ్ ఆ నేటివిటీ కంటే అది కొంచెం దూరమే పెట్టుకోవచ్చు. వెంకట్ ప్రభు ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడ్డాడు. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ ముఖ్యం ఎప్పుడంటే సార్ రెట్రో టైపు, ఎందుకంటే ఇప్పుడు ఇదే ఓ పాతకాలపు స్టోరీ అంటే ఆ పాతకాలంలో మళ్ళీ ఇంకో పాతకాల ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది ఇంకా ముందు. సో ఇట్లా ఈ రెట్రో బ్యాక్ డ్రాప్ తీసేటప్పుడు ఎప్పుడైనా సరే కెమెరా వర్క్ చాలా బాగుండాలి. కతిర్ మాత్రం నిజంగా చాలా బాగా పనిచేశాడు. ఆ విజువల్స్ అవన్నీ మధ్యకాలంలో కదిర్కి మంచి మార్కులే పడుతున్నాయి. అవును, మనం సినిమాలకు సంబంధించి ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నట్టుగానే మనం కూడా ఆ లోకంలో ఉన్నట్టుగా తీసుకెళ్ళడంలో మాత్రం చాలా మంది ఫెయిల్ అవుతారు, బట్ ఇంకా సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో. ఓకే, ఇంకా ఎడిటింగ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నా. ఎక్కువ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. ఆ పాతకాలపు అండ్ తర్వాత నేటి కాలపు అని 2 కాలాలు మధ్యలో నడిచే సినిమా కాబట్టి అటు ఇళయరాజాని తీసుకున్నారు, వాళ్ళ అబ్బాయి యువన్ శంకర్ రాజాని తీసుకున్నారు. ఇద్దరు కలిసి దీనికి ఇచ్చారు మ్యూజిక్. బాగుంది. అండ్ అంటే వాళ్ళ సెలెక్షన్ నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. మిస్టేక్ ఎక్కడ అంటే ముందే మన కథ తెలిసిపోవడం, ఏమవుతుందో అని, నెక్స్ట్ రొటీన్ డ్రామా అయిపోవడం. పాటలు బాగున్నాయి అని ఎంత అసెట్ ఇచ్చినా ఎక్కడ పెట్టాలో లేదు, అంటే ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా ఉంది. ఐటమ్ సాంగ్ కూడా పెద్దగా ఏమనిపించలే, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. సో సాంగ్స్కి ప్లేస్మెంట్ సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు. అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీ, ఏం జరుగుద్దో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పోనీ అర్థం చేసుకున్నప్పటికీ అది ఏమన్నా కొత్తగా ఉందంటే లేదు, ఆల్రెడీ ఓల్డ్ స్టోరీ లానే మనకి చాలా సినిమాలు చూసినట్టే ఉంటుంది, పెద్దగా ఈ విషయం ఏం లేదు. సో ఇది ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుంటే బేసిక్గా మనకి ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలన్నా ఏదో ఒక భాషలో హిట్ అవుతున్నాయి. లైక్ ఈవెన్ పొన్నియిన్ సెల్వన్ చూసినా దేశమంతా ఫ్లాప్ అయినా తమిళ్లో హిట్ అవుతుంది. మన దసరా చూసుకున్నా ఊరంతా ఫ్లాప్ అయినా మన తెలుగులో హిట్ అయింది. ఇట్లా కొన్ని ఉంటాయి సినిమాలు పాన్ ఇండియాలో. ఎక్కడ పుష్ప తెలుగు కంటే అక్కడ బాగా హిట్, సాహో ఇక్కడ కంటే అక్కడ హిట్, రోబో ఓ మోస్తారు అట్లా. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ తెలుగు తమిళ్ బైలింగల్ సినిమాలు మాత్రం ఇప్పటి వరకు కూడా హిట్ అయిన దాఖలాలు ఏ సినిమాకి లేవు, 2 లాంగ్వేజెస్లో బైలింగ్వల్గా వచ్చినవి. సో ఆ రకంగా చూసుకుంటే ఆ సెంటిమెంట్ని ఇది కూడా ఫాలో అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా అట్లాగే ఉంది. అంటే ఈ సినిమా మరీ బిలో యావరేజ్ కాదు, అలా అని యావరేజ్ కాదు, యావరేజ్కి బిలో యావరేజ్కి మధ్యలో అలా 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 వేలాడుతూ ఉండొచ్చు. సో మరి ఆ వేలాడేదానికి ఎన్ని రేటింగ్ ఇస్తారు? 2.25. అంత తక్కువ ఇచ్చారు. 2.5 అంటే యావరేజ్, 2 అంటే ఇక మరీ బిలో యావరేజ్ కొంచెం. అంటే చూడొచ్చు ఒకసారి, బట్ మరీ ఎగబడి చూసేలా లేదు. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.